పెరుకే మొబిడు నాన్ని రెచ్చిపోతే ధోని ఎవడంత తోడుగాన్ని గెలవలేడే విన్ని పులొచ్చి కూర్చుంటే వీడు పులిహోర తింటాడు సునామీ వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు బల 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 మగాడివో బల 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 మగాడివో అడ్డడ్డే ఎంత అందం ఎంత అందం. సాయంత్రం 6 అయిందంటే అందం మొత్తం ఒక్క చోట కలుస్తుంది. ఆ షోని ఆడాలమ్మ జకా. అండ్ వాళ్ళు ఎక్కడున్నావు? మా తెలంగాణకి గుండెకాయ సంగారెడ్డిలో ఉన్నా. సో రైమ్ అనుకుంటూ సంగారెడ్డికి వచ్చేసింది మా ఆడాల మజాక. మా ఆడియన్స్ ఫుల్ ఊపుతూ ఉన్నారు. మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పలేదు. వెల్కమ్ దే. చేపకల్ల సుందరి చూపుతోన్న గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూమదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలేని ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసి కొట్టగా తస్సది ఉన్న పాటుగా రొమాన్స్ లో రెచ్చిపోతే తప్పులేదుగా. చీమ కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు ముందు బాధ రెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రా. సంగారెడ్డిలో మా డాడీ వచ్చేటప్పుడు చెప్పాడు, సంగారెడ్డి పోతున్నావు జాగ్రత్త, వాళ్ళు కత్తులు కటారులు, అందుకు మించి చాలా అందమైన అమ్మాయిలు, ఎక్కడ పడిపోతావు జాగ్రత్త అని అన్నాడు. పడిపోయావు మరి? ఎలా 4 పెళ్ళైంది. కాలేదా? అయ్యో కాలు కనబడలేదండి. నాన్న చూడు నాన్న, ఆ సిగ్గు అబ్బో. అయ్యో సూపర్. పేర్లతో స్టార్ట్ చేద్దాం. మీ పేరండి? మమత. వెరీ నైస్ వెరీ నైస్. మీ పేరండి? భవాని. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ ఇద్దరు ఏమవుతారు? అక్క చెల్లెలు. ఓన్ సిస్టర్స్? లేదు, కజిన్స్. కజిన్ సిస్టర్స్. వెరీ గుడ్. హార్టీ వెల్కమ్. మీరేం చేస్తున్నారు? నా పేరు మోనికా. బీటెక్ కంప్లీట్ అయింది. బీటెక్ కంప్లీట్ అయింది. నా పేరు సరిత. హౌస్ వైఫ్. మీ ఇద్దరు ఏమవుతారు? ఓన్ సిస్టర్స్. ఓన్ సిస్టర్స్ అయితే మీరు నాకు వద్దు లాంటి వాళ్ళు. సరే మరిది. హలో. హలో, నైస్ మీటింగ్ అండి. ఇప్పుడైతే పరిచయాలు అంటే జోక్ చెప్పొచ్చు, మీరు కామెడీ డైలాగ్ చెప్పొచ్చు, లేకపోతే పాట పాడొచ్చు, మీ ఇష్టం. ఎంటర్టైన్ చేయండి. ఓకేనా? ఫస్ట్ డైలాగ్ చెప్తాను. చెప్పండి. కరెంట్ తీక్ కూడా నాలాగే సన్నగా ఉంటుంది, ముట్టుకుంటే దట్ మమ్మీ షాకే. కరెంట్ లేకపోతే ఏం చేయలేం. అది సన్నగా ఉన్న వాళ్ళు చెప్పాలిగా. సన్నగానే ఉన్నాను కదా. పిచ్చి కానీ మీకు. వెరీ నైస్. మీరేం చేస్తున్నారు? నేను కబాలీ డైలాగ్ రిమేక్ చేశాను. చెప్పండి. యాక్షన్. ఒసే అని పిలవగానే పరిగెత్తుకుని వచ్చి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, తుడుచుకోవడానికి టవల్ ఇచ్చి, తాగడానికి కాఫీ ఇచ్చి, ఆ కాఫీ ఎలా ఉందా అని అడిగి మీరు బదులు చెప్తారా అని ఎదురు చూసుకుని చూసే ఆనాటి మహిళను అనుకుంటున్నారా? నేటి తరం మహిళను. మీలో సూపర్ స్టార్ కృష్ణ గారు దాగున్నారు. అగ్గిపెట్టుందా ఈనాటి మహిళని. వెరీ గుడ్. మీరేం చేస్తున్నారు వదిన గారు? ఒక డైలాగ్ చెప్తాను. సీటు కాదు కదా సంగారెడ్డి చౌరస్తా కూడా నీకు దక్కనివ్వను, చూసావా నా బలం. మీరు చూపించేంత వరకు నాకు తెలియదు మీ బలం. బంగారం నువ్వేం చేస్తున్నా? ధృవ మూవీ నుంచి డైలాగ్ చెప్తా. ధృవ మూవీ డైలాగ్. రెడీ. యాక్షన్. నా ఆపోనెంట్ ఎవరో తెలిస్తే నా క్యారెక్టర్ తెలుస్తుంది, నా గిఫ్ట్ ఏంటో తెలిస్తే నా కెపాసిటీ తెలుస్తుంది. నేను గిఫ్ట్ సెలెక్ట్ చేసుకున్నా. అప్పుడప్పుడు అట్లా కూడా అవుతుంది. మీకు అర్థం కాలేదు కదా? అదే మరి టాలెంట్ అంటే. మీకు అర్థం కాకుండా మేము చెప్తాం. సూపర్ బంగారం. అన్ని నీ తర్వాత. ఇప్పుడైతే మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. మీకు 90 సెకండ్స్ ఇస్తాను, మీకు 90 సెకండ్స్ ఇస్తాను. 90 సెకండ్స్ లో ఒక టాపిక్ గురించి మాట్లాడాలి, కానీ ఇక్కడ అచ్చ తెలుగులో మాట్లాడాలి.
ఎలాంటి ఆంగ్ల పదాలు ఎస్ నో ఆల్రెడీ తుస్సు బుస్సులు కూడా రావు. మీరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఫుల్ మాట్లాడతాం. నేనున్నది డిస్టర్బ్ చేయడానికి. నారాయణ నారాయణ. స్వచ్ఛమైన అచ్చమైన తెలుగులో మాట్లాడాలి. ఎన్ని తక్కువ ఆంగ్ల పదాలు వాడితే అంత మంచిది. ఓకేనా? ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? మీరు అన్నారు కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్. సో నేను మీకు ఇచ్చే టాపిక్ ఏంటంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేటెస్ట్ జనరేషన్ అంటే చాలా ఫాస్ట్ గా అన్ని ఓకేగా తీసుకునే ఒక కపుల్ మీ ఇద్దరు మాట్లాడుకోవడం ఎలా ఉంటది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. లేచిపోదామన్న మగాడా 6 గంటలకు వస్తారని ఎక్కడ చచ్చావురా మగాడా? ఈ వీధి చివరి ఉన్నోడు కూడా వస్తాడు. ఇప్పుడు రావడం ఎంతసేపు నుంచి చూస్తున్నా నీ కోసం. చూసి చూసి కళ్ళు కాయలు కాచి కాచి కాళ్ళు లాగుతున్నాయిరా. అది కాదు బంగారం, లేచిపోవడం అంటే ఊరికేనా చెప్పు? డబ్బులు కావాలి కదా. కేంద్ర ప్రభుత్వం ఏమో నోట్ల రద్దు పెట్టింది. డబ్బులు యంత్రంలో నోట్ల కోసం తిరిగి తిరిగి లైన్ లో వర్షంలో నిల్చొని చూస్తే లైన్ లో వచ్చి చివరికి 2000 నోటు దొరికింది. ఆ 2000 నోటుకు మాత్రం చిల్లర దొరుకుతుందా? ఎంతసేపు నుంచి తిరుగుతున్నాను 2000 రూపాయలకి చిల్లర గురించి ఇంత గంటలు గంటలు చూస్తుంటుంటే రేపొద్దు నన్ను తీసుకెళ్లి ఏం చేస్తావు నువ్వు? నీకెందుకు బంగారం? నీ ఒంటి నిండా బంగారం ఉంది కదా. అయ్యో అలా చెప్తే మా అమ్మ బంగారం కూడా తీసుకొచ్చేద్దాను కదా నేను. అంత కష్టం వద్దులే బంగారం. 50 కేజీల బంగారం నువ్వు ఉండంగా నాకు ఇంకా వేరే బంగారం అవసరం లేదు. నమ్మేస్తావా? 50 కేజీలు ఎవరు అక్కడ? 80 ఉంటది. ఓన్లీ 50. 70. ఇంగ్లీష్ పదం ఇంకోటి వచ్చింది సాంబా. నిన్ను నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నీకు ఆ బాధ ఎందుకు చెప్పు? అయ్యో ఇంత మంచి భర్త దొరికినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో. నాకు కూడా ఎంత సంతోషంగా ఉందో. వెరీ హ్యాపీ. యా ఇంగ్లీష్ పదం సూపర్. ఓకే టైం అయిపోయింది. సో టోటల్ గా 90 సెకండ్స్ లో 3 ఆంగ్ల పదాలు వాడారు. వీళ్ళు 2 వరకు వాడచ్చు స్వేచ్ఛగా హ్యాపీగా. చూద్దాం ఏమైద్దో. ఇప్పుడు నేను మీకు ఇచ్చే టాపిక్ ఏంటంటే హస్బెండ్ వైఫ్ మధ్యలో డౌరీ అంటే కట్నం గురించి డిస్కషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏమయ్యో ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నానే. ఏం ఆడుకుంటున్నా? ఎప్పుడు అదే పని. ఇంట్లో అంట్లు ఉన్నాయి, బట్టలు ఉతుకునే పని కానిచ్చే ఫస్ట్. అది రోజు చేసే పని. ఇంకా కొత్త ఉంటే చెప్పు. ఇంకేనా కాళ్ళు పట్టు. అది కూడా రోజు చేసే పని. శ్రీకృష్ణుడి నుంచి ఇప్పటి వరకు చేస్తున్నాం. శ్రీకృష్ణ కాలం నుంచి ఇంకా కొత్తగా చెప్పు. అయితే నాకు బంగారం కొనిపెట్టు. ఒంటి నిండా దిగేయి. ఆల్రెడీ అనేది ఆంగ్లం. ముందు నుంచి ఉంది కదా, ఇది చాలా నీకు ఉంటే. అది మా నాన్న వాళ్ళు ఇచ్చారు నాకు. నువ్వేమైనా పెట్టావా ఏంటి? మరి నువ్వు ఒంటి మీద వేసుకున్న బంగారం తోటి ఇక్కడ ఇల్లు కట్టొచ్చు సంగారెడ్డిలో. ముందే మా నాన్నగారు ఇచ్చారు కదా 4 భవనాలు, 6 ఎకరాల పొలం రాసిచ్చారు కదా. ఏం చేసావు అంతా? అదంతా ఓని గాని వంట ఏం చేసావు చెప్పు. ఏం చేసేది? నేను కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటా, నువ్వు వెళ్ళి వంట చేయపో. కూర్చొని టీవీ చూస్తున్నా నేను. అది ఆడవాళ్ళ మజా కాదు. ఆంగ్ల పదం ఇంకొకటి వాడారంటే గిఫ్ట్ వాళ్ళకి, మీ ఇష్టం. ఇంకో పని చెప్పు. అది కాకుండా సరేదా వంట చేసుకుందాం. దాన్ని ఏంటంటే కూర్చుంటా, నీ కూరగాయలు కట్ చేసి ఇస్తాను, వంట చేయపో. కట్ చేసి ఇస్తా అంటే ఇంగ్లీషేగా. రవి వచ్చాడంట సంగారెడ్డిలో ఆడవాళ్ళ మధ్యాక, మనం చూసొద్దాం దా. ఓకే వెళ్తున్నా. దేవుడా అటు ఇటు చేసి పైన కింద పడి అక్క చెల్లెలు 4 ఆంగ్ల పదాలు వాడారు. సో అలా 4 ఆంగ్ల పదాలు వచ్చాయి కాబట్టి ఈ రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ ఫర్ గిఫ్ట్. కంగ్రాచులేషన్. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మా సంగారెడ్డిలో ఉన్న ఆడియన్స్ తో ఆటాడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. సో కలర్ఫుల్ చిలకలో మనం రీసెంట్ గా స్టార్ట్ చేసాం కదా. మీదొక టీమ్. ఇక్కడ ఆడియన్స్ నుంచి మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఆడియన్స్ నుంచి మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. బాగా టాలెంటెడ్, ఏ టాస్క్ ఇచ్చినా చేస్తారు అని వాళ్ళు చూడంగానే ఆ నమ్మకం రావాలి. వాళ్ళని పిలుచుకురండి. ఆ 4గురికి నేను టాస్క్ ఇస్తా. ఆ 4గురిట్లో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళే విన్నర్ అవుతారు. వాళ్ళు గిఫ్ట్ గెలుచుకుంటారు. అండ్ ఏ టీం నుంచి అయితే విన్నర్ ఉంటారో మీ ఇద్దరిట్లో విన్నర్ ఒకరు అవుతారనమాట. అంటే ఈ రౌండ్ లో మీ ఇద్దరికి గిఫ్ట్ ఉండదు. సైకలాజికలీ మీరు గెలుస్తారు. సెలెక్షన్ స్టార్ట్ ప్లీజ్. రైట్. సో 4గురు వచ్చేసారు. ఊర మాసు సిటీ మాసు రెడీగా ఉంది. పేర్లు తెలుసుకోండి. మీ పేరండి? నా పేరు రాజేశ్వరి. రాజేశ్వరి గారు. పరిశోధన గారు. కవిత గారు. ఫస్ట్ అయితే వాక్ కాంపిటీషన్. ఎవరు అందంగా నడుస్తారో చూద్దాం. ఓకేనా?
ఫస్ట్ ఈ టీం వాళ్ళు నడుస్తారు, మీ ఇద్దరు నడుస్తారు. ఇద్దరు సమానంగా మెల్లగా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ వైట్ లైన్ దగ్గర పోజులు పెట్టండి, 2 పోజులు, తిరిగి వచ్చేయండి. మ్యూజిక్. రాధే గోవింద ప్రేమి కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా కృష్ణ ముకుంద కన్నెక్కిష్టిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుష పరసా ఇహ కలిపేయమంట ఏంటి రవి మా వాళ్ళ వాకి పడిపోయారా? పడిపోలే, వాళ్ళ చీరలు నిండాయి, తడుపుకొని వచ్చారు కదా, మొత్తం ఎండబెట్టు. బాగా నడిచారండి, సూపర్ గా నడిచారు, వెరీ గుడ్. ఇప్పుడు మీరు కూడా చీరలు ఎండబెట్టుకుంటారా? ఇడా ఆరేస్తారు. ఒడియాలు వేసుకుంటారా? ఇడా చూద్దాం ఏం చేస్తారో. మ్యూజిక్. రాధే గోవింద ప్రేమి కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా కృష్ణ ముకుంద కన్నెక్కిష్టిందా జడతో నా మనసు లాగేసిందా. సూపర్. ఇప్పుడు అసలైన టాస్క్, డాన్స్ నలుగురికి వస్తుందిగా. అండ్ డాన్స్ కి పెట్టింది పేరు మెగాస్టార్ చిరంజీవి గారు కదా. ఆయన స్టెప్పులు మనం ఎప్పటికీ మర్చిపోలేవు, ఎన్నెన్నో స్టెప్పులు ఉన్నాయి. రీసెంట్ గా ఖైదీ నంబర్ 150 లో ఒక డైలాగ్ కొట్టాడు, నాకు ఏదైనా నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని ఎవరైనా బలవంతం పెడితే కోస్తా. స్వీట్ వార్నింగ్ అని చెప్పి అద్దాలు పెడతారు, మీరు ట్రైలర్ చూసే ఉండొచ్చు, సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ డైలాగ్ మీరు ఆయన రేంజ్ లో కాకపోయినా ఆయనలాగా కొంచెం ఇమిటేట్ చేస్తూ చేయాలి. డైలాగ్ కంటే ముందు నేను ఆయన స్టెప్ ఒకటి చూపెడతా, ఆ స్టెప్ చేసి ఈ డైలాగ్ చెప్పాలి. ఊరమాస్ రెడీయా? రెడీ. సిటీ మాస్ రెడీయా? సరే, ఫస్ట్ ఎవరు వస్తారు? సిటీ మాసా ఊరమాసా? సిటీ మాస్. సిటీ మాస్ నుంచా ఎవరు వస్తున్నారు? ఇటు రండి. మెగాస్టార్ గారి స్టెప్ ఇట్లా సైడ్ తిరుగుతారు. మీరు చేసిన తర్వాత ఆ డైలాగ్ చెప్తారు, ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం పెడితే పోస్తా. ఆ స్వీట్ వార్నింగ్ అని చెప్పి అద్దాలు పెట్టుకోవాలి, నేను అద్దాలు ఇస్తా. ఓకేనా? ఫస్ట్ డాన్స్, హిట్లర్ మ్యూజిక్ ప్లీజ్. ఫిట్స్ పేషెంట్ ని తీసుకురావద్దని ముందే చెప్పినా కదమ్మా. నువ్వు నవ్వినావా అక్క ఇప్పుడు? లేదమ్మా, నేను స్టెప్ ఏం చూపెట్టినమ్మా నీకు? నాకేం సేపు చూపించారు? అవును మరి, అదే సునీల్ చేస్తారు, లేడీస్ ఇలాగే చేస్తారు. సునీలా నేను చిరంజీవి గారి స్టెప్ చూపెట్టానమ్మా. చిరంజీవి చేసినాక లేడీస్ అలాగే చేస్తారు. రెడీ, మ్యూజిక్ పెట్టండి నాన్న. అమ్మా, నీకు మీ ఇంట్లో మిక్సీ వాడటం చాలా ఎక్కువైందమ్మా, అలవాటైంది. ఆ డైలాగ్ చెప్పమ్మా. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, ఎవడైనా అడ్డు వస్తే పీక కోస్తా. ఇది స్వీట్ వార్నింగ్. లెట్స్ డు కుమ్ముడు. రెడీ, ఇక్కడ నుంచి ఊరమాస్ నుంచి ఎవరు వస్తున్నారండి? వెరీ గుడ్. ఇది చేయాలి. ఇది చేసిన తర్వాత ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా డైలాగ్. రెడీ, మ్యూజిక్. డైలాగ్ చెప్పండి, సింగిల్ టేక్ లో చెప్పాలి. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే పీక కోస్తా. ఇప్పుడు సమంత గారు రండి. మీకు మెగాస్టార్ అంటే గుర్తొచ్చే ఏకైక స్టెప్ మా వీణా స్టెప్ ఇస్తున్నానండి. 2 కాళ్ళు ఇలా ఉంటాయి, కొంచెం వంగండి, ఇలా వీణా పట్టుకోండి, ఇలా 1 2 3 4 1 2 3 మ్యూజిక్.
తెగకుండా వాయించారు. ఇప్పుడు డైలాగ్. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని ఎవరైనా బలవంతం పెడితే పీక కోస్తా. స్వీట్ వార్నింగ్. మెగాస్టార్ మజాకా రెడీ. ఇప్పుడు ఫైనల్ గా అంటే మెగాస్టార్ గారు ఇంకో స్టెప్. మ్యూజిక్. బ్రేక్ డాన్స్. ఇగో ఫస్ట్ కింద పైన ఇట్లా ఇట్లా, కింద పైన ఇట్లా ఇట్లా. రెడీ? ఓకే, మ్యూజిక్. ఓకే, ఇప్పుడు డైలాగ్ టైం. నాకు నచ్చిందే చేస్తా, నాకు నచ్చిందే చూస్తా, నన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో పీక కోస్తా. ఎవరేమన్నారు నేను? రైట్, ఇప్పుడు విన్నర్ ఎవరు ఈ నలుగురిట్లో? ఆ వీణా స్టెప్ చేయడం ఏంటి, డైలాగ్ చెప్పడం ఏంటి, ఆ అద్దాలు పెట్టుకుంటూ స్వీట్ వార్నింగ్ అని చెప్పడం ఏంటి? అందుకే పరిశోధన గారు సూపర్ అండి మీరు. కంగ్రాచులేషన్. ఫస్ట్ 2 రౌండ్స్ అయిపోయాయి. ఫైనల్ రౌండ్. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. ఆల్రైట్, సో సూపర్ మచ్చి గేమ్ రెడీగా ఉంది. ఈ రోజు ఈ గేమ్ చూసిన తర్వాత నిజంగానే ఆడాళ్ళ మజ్జాక అనిపించుకుంటారు. గెలవాలని తపన ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటది. గెలవాలని, ప్రతిదీ గెలవాలి అని ఉంటది. ఆ స్పిరిట్ ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ ఇక్కడ గేమ్ లో 2 పార్టిసిపెంట్స్ ఇక్కడ, 2 పార్టిసిపెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ టేబుల్ మీద 6 పెద్దరేగి పండ్లు ఉన్నాయి. అండ్ టీమ్ లో 2 ఉన్నారు కాబట్టి ఒకరిని ఎత్తుకుంటారు. ఎత్తుకున్న వాళ్ళ నోట్లో ఇది బ్యాలెన్స్ చేయండి, కొరకకండి, అలా పట్టుకోండి. ఎత్తుకొని అక్కడ తీసుకెళ్ళండి. అక్కడ స్టూల్ మీద బుట్టి ఉంది, తీసేసుకొని బుట్టలు వేయండి. మళ్ళీ 2 పరిగెట్టుకుంటూ వచ్చేసి ఇప్పుడు ఎవరైతే ఎత్తుకున్నారో ఇంకో వాళ్ళని ఎత్తుకుంటారు మీరు. ఓకేనా? 2 సమానంగా ఉండాలి, ఈక్వల్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగులు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చ, పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుకున్నదే పొల్లము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. వీళ్ళు గేమ్ బాగానే ఆడారు. పర్ఫార్మెన్స్ మనం చూసాము, గాల్లో ఎత్తుకోలేదు. చూద్దాం ఇప్పుడు వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి విన్నర్ ఎవరో డిసైడ్ చేద్దాం. ఓకేనా? గేమ్ అయితే క్లియర్ గా అర్థమైంది కదా? రైట్, వచ్చేయండి. స్టార్ట్ నౌ. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగులు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చ, పట్టుకు నీకు చెయ్యందించా. ముద్దుకున్నదే పొల్లము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. సో గేమ్ అలా జరిగిపోయింది. ఎవరన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించారా? ఇక్కడ మీరంతా చేశారో వీళ్ళు కూడా అంతే చేశారు. కానీ మీకు ఒక అడ్వాంటేజ్ ఉండే, మీరు మాత్రం ఆవిడని మోయగలరు. ఆవిడ చాలా సన్నగా ఉంది కానీ మీరు చేయలేకపోయారు. 2 ఇక్కడ హెవీ వెయిట్ ఛాంపియన్స్. సో
అందుకే కొంచెం కష్టం, కొంచెం ఇష్టం కూడా ఉంది కాబట్టి ఈ థర్డ్ రౌండ్ మాత్రం నా మనసు వాళ్ళకే ఇవ్వాలనిపిస్తుంది. సూపర్, అద్భుతంగా ఆడినందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారికి టోదినా అండ్ బంగారం నీకు. సూపర్, ఫస్ట్ రౌండ్ లో మీరు, ఫైనల్ రౌండ్ లో మీరు మా పార్టిసిపెంట్స్ చాలా అద్భుతంగా ఆడారు, బాగా ఎంటర్టైన్ చేశారు. అండ్ అలాగే సెకండ్ రౌండ్ లో మా పారిజాతకం గారు సంగారెడ్డిలో ఆడాలం మజాక అలా సూపర్ గా ఎండ్ అయింది. మళ్ళీ రేపు కొత్తూరుకి వెళ్తాం, కొత్త ఆడియన్స్, కొత్త పార్టిసిపెంట్స్. కానీ రవి గారు మాత్రం 6 గంటలకి ప్రతిరోజు ఈటీవీలో ఆడల్లా మజాక అని కూడా వచ్చేస్తా. మళ్ళీ రేపు కలుసుకుందాం. అందులో టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. ఒసే అరుంధతి, నీకు పెళ్ళ సమాధిలో కుళ్ళపిట్టిన నిన్ను బదల బొమ్మాలి బదల. ఎన్నో రోజుల నుంచి కలుద్దాం అనుకుంటా, ఒకసారి పిలవా? ఈ ప్రపంచంలో నాకైతే 2 ఇష్టం, ఒకటి మంచి నిద్ర, ఇంకొకటి రవి. బంగారం, ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ. రానా మీ ఆయనకి రాజు, ఈడ రాజు ఉన్నాడా?